ధరింపజేసి ఉన్నావు అన్నాడు. కాబట్టి ఈ విధంగా సంవత్సరమంతా తన కృపలో భద్రపరిచినందుకు దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం ఇక్కడ కూడి ఉంటున్నాం. ప్రియులారా, మరి ఈ టెంట్లను ఈ విధంగా చూసినప్పుడు తర్వాత ఈ డేట్ ఈరోజు ఏప్రిల్ 24 డేట్ మనం గమనించినట్టయితే నా పురాతన దినాలు జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి. ఈ ఇల్లు కట్టబడక ముందు, పాత ఇల్లు ఉన్నప్పుడు, వెనక స్థలం ఉన్నప్పుడు రూబెన్ గారు ఏం చేసేవారు అని అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21 నుండి మరి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఆయన ఇక్కడ కూడికలను ఏర్పాటు చేసేటువంటి వాడు. 5 రోజులు ఇక్కడ మీటింగ్ జరిగేది. చాలా చోట్ల నుండి పాస్టర్లు వచ్చేటువంటి వారు 5 రోజులు ఇక్కడ వాక్యాన్ని వినిపింపజేసేటువంటి వారు. ఈ టెంట్ చూస్తే ఆ విషయం నా జ్ఞాపకం వస్తూ ఉంటున్నాయి. మరి ఈరోజు 24వ తేదీ ఏప్రిల్ 24 దేవుడు సుదర్శన్ సోనిని దీవించి దానంగా కుమారుని ఇచ్చినటువంటి దినం. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రియులారా, ఇంతవరకు అనేక మాటలు విన్నా, దేవుని మాటలు. మార్కు సువార్త 10వ అధ్యాయంలో చూస్తే 13వ వచనం నుండి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పిల్లలను తీసుకొని వారి తల్లిదండ్రులు వచ్చారు. శిష్యులు ఏమనుకున్నారంటే ఈ పిల్లలు ఏంది, వాళ్ళేం వింటారు లేదా తొందర చేస్తారు అని తెచ్చినటువంటి తల్లిదండ్రులను గద్దించారు శిష్యులు. అయితే ప్రభు శిష్యులను గద్దించి పిల్లలను తీసుకొని రమ్మన్నాడు. పిల్లలను తీసుకొని వచ్చినాయి. ఆ తల్లిదండ్రులను రమ్మని పిల్లల్ని ఎత్తుకొని వారిని దీవించి ఆశీర్వదించాడు. మన పిల్లలు దీవించబడాలా అంటే మనం ఏం చేయాలని అంటే దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ప్రియులారా, మన పిల్లలు ఆశీర్వదించబడాలి, గొప్పవారు కావాలని అంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. ఇంతవరకు మనం విన్నాం 128వ కీర్తనలో చూస్తే 1వ వచనంలో చెప్తాడు, నీవు ధన్యుడవు అన్నాడు. ఎవడు ధన్యుడు అవుతాడు? ఏ కుటుంబం ధన్యత పొందుతుంది అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. ఏ విధంగా? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. కష్టార్జితాన్ని అనుభవించాలా? ఆ కష్టార్జితం దీవించబడాలా అంటే దేవుని ఆశీర్వాదం కావాలి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుండి గమనిస్తే అక్కడ కొంతమంది మనుషులు దేవుని ఆశీర్వాదం లేనివారు, దేవుని మందిరాన్ని పట్టించుకోకుండా దేవుని సన్నిధికి రాకుండా ఉన్నవారు తమ పనులలో తాముండి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే వారు విస్తారంగా విత్తుతూ ఉన్నారు. ఆయనను కొంచెమే వండుతూ ఉన్నది. ఇంకా ఏం చేస్తున్నారు? భోజనం చేసిన ఆకలి తీరక ఉన్నది, పానము చేసిన నీరు తాగిన దాహము తీరక ఉన్నది. వారు కష్టపడి సంపాదించినదంతయు చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. వీళ్ళారా, ఎందుకొరకు? దేవుని ఆశీర్వాదం లేనందుకు. వీళ్ళారా, దేవుని మందిరాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకొరకు దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని
దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవుని దగ్గరికి మనం రావాలి, మన పిల్లలను తీసుకొని రావాలి. అప్పుడు వారు ఏ విధంగా ఉంటారు? 128వ కీర్తనలో ఏమన్నాడనంటే, నీ భార్య నీ లోగింత ఫలించు ద్రాక్షావళి వలె ఉండను, నీ పిల్లలు నీ బోయిన బల్ల చుట్టూ ఓలివ మొక్కల వలె ఉండరు. భార్య ఫలించేదిగా అంటే సంతానం కలిగించేదిగా ఉంటుంది. ఇంతవరకు సంతానం లేని వారు అనేకులు ఉన్నారు. యాకోబు గురించి జ్ఞాపకం చేసండి. మనం గమనించినట్టయితే యాకోబు గురించి ఆదికాండం 32లో చూస్తే ఆయన ఇద్దరు భార్యలలో చిన్న భార్య అయిన రాహేలు సంతానం లేకుండా ఉన్నప్పుడు ఆమె బాధపడుతున్నప్పుడు యాకోబు ఒక చక్కని మాట అన్నాడు, సంతానాన్ని ఇవ్వడానికి నేను దేవుని ప్రతినిధిగా ఉన్నానా? కాదు కదా. కాబట్టి సంతానం అన్నది దేవుడిచ్చే ఆశీర్వదించే పిల్లరా. అందుకొరకు ఆ పిల్లలు దేవుడిచ్చే బహుమానం ఎట్లా ఉంటున్నారు? వారు ఓలివ మొక్కల వలె ఉండాలి. ప్రతి కుటుంబంలోని పిల్లలు ఓలివ మొక్కల వలె ఉండాలి. ఎట్లా? ఓలివ మొక్క చాలా దేవుని దృష్టిలో విలువైన. ఎందుకొరకు? సొలొమోను గొప్ప మందిరాన్ని కట్టినప్పుడు మొట్టమొదటి మందిరం దేవుని కొరకు యెరూషలేములో దాని యొక్క తలుపులను 7వ అధ్యాయంలో చూస్తే మోషరాజు 7లో ఓలివ మొక్కతో చేయించి. ఎందుకంటే దేవుని దృష్టికి ఓలివ మొక్క ప్రియమైన. రెండవది, ఓలివ మొక్క లోకరీతిగా కూడా ఉపయోగకరమైనది. ఇవాళ రేపట్ల మనం చూస్తున్నాం ఆలివ్ ఆయిల్ అంటారు. ఓలివ నూనె చాలా కాస్ట్లీ నూనె, చాలా విలువైనది. కాబట్టి మరి మనం గమనించినట్టయితే ఆ నొప్పులకు కానీ ఆరోగ్యానికి కానీ ఎట్లా ఓలివ మొక్క నూనె ఉపయోగపడుతుందో అదేవిధంగా మన పిల్లలు ఉపయోగపడాలి. కన్న తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి ఉపయోగపడేవారుగా ఉండాలి. కాబట్టి మన పిల్లలను ఈ విధంగా మనం పెంచి దేవుని భయభక్తులలో దీవించబడాలి. ఈ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. రూబేను కాలం నుండి మనం గమనించినట్టయితే కుమారులను ఇచ్చాడు, వారిని దీవించి వారి కుమారులను ఇచ్చాడు, ఆ కుటుంబాలను పెద్ద చేసాడు. అదేవిధంగా మరి శ్రీమని యొక్క పెద్ద కుమారుడు సుదర్శను స్వామిని దత్తపరిచి సంతానాన్ని ఇచ్చాడు, కుటుంబాన్ని విస్తరింపజేస్తూ ఉన్నాడు. 128వ కీర్తనలో అన్నాడు, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండను గాక. పిల్లలను చూడమన్నా గొప్ప ఆశీర్వాదం. సామెతలు 17:6లో చెప్తాడు, కుమారులు వృద్ధుల కిరీటం, పిల్లలు ఒక కిరీటం. దేవుడు మరి ఇరువైపులో ఉన్నటువంటి తల్లిదండ్రులను, యాకోబును, సేమను దీవించి వారి కిరీటాలుగా ఇచ్చిన సంతానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అదేవిధంగా ప్రత్యేకించి రూబేను వృద్ధాప్యంలో ఉన్న, అనారోగ్య స్థితిలో ఉన్న వయసును బట్టి ఆయన కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుగాక. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి సంతానం ఇచ్చి ఆ సంతానాన్ని అభివృద్ధిపరచుగాక. ఈ సమయంలో మరి సుదర్శన్ సోని పిల్లలను తీసుకొని డాష్ మీదకి రావాలని నేను ఆహ్వానిస్తున్నా, మనవి చేస్తున్నా. త్వరగా రావాలి.